నమస్తే. మీ పేరేంటమ్మా? సన్నసమ్మ. సన్యాసమ్మ గారు. ఇల్లు మీదేనా? మాది కాదండి. మరెవరిది? ఇంకొకరు ఉండమన్నారు. ఇదిగానే మీకు ఇల్లు లేదా? ఇదివరకు ఎక్కడ ఉండేవారు? అక్కడ టౌన్లో అవి కూరగాయలు అమ్ముకొని వచ్చేదాన్ని. కూరగాయలు అమ్ముకునేవారా? అప్పుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఏ పని చేయలేనండి. నీళ్ళు చుక్కలు తెచ్చుకోలేను. మరి ఎవరు తెచ్చి పెడుతున్నారు? మరి రూపాయి ఎవరైనా ఇస్తే తెచ్చుతారు. నీళ్ళు ఎవరినైనా బ్రతిమలాడుకొని తెచ్చుకుంటున్నారా? వంట అది చేసుకోగలుగుతున్నారా? చేసుకుంటాం బొగ్గు పొయ్యి మీద. మీకు పిల్లలమ్మా? పిల్లలు లేరండి, చచ్చిపోండి. పుట్టే చనిపోయారా? ఎంతమంది? 2 ముగ్గురు చచ్చిపోండి. పెద్ద పిల్లలు అయ్యాక చనిపోయారా? చిన్నలే. పుట్టుతున్న తర్వాత చనిపోయారా? చచ్చిపోయారు. మీ ఆయన? మా ఆయన చిన్నలే ఆయన చచ్చిపోయారు. అంటే ఎలా చనిపోయారు? జబ్బు చేసి చచ్చిపోయారు. అవునా? అప్పటి నుంచి ఒంటరిదానిగా ఉన్నావు. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరమ్మా? లేరండి. అన్న తమ్ముళ్ళు కానీ? ఒక్కరే ఉన్నారా? ఒక్కరిదారు. సరేలే మామ, నేను బియ్యం అవి ఇస్తాను, తీసుకోండి. సన్యాసమ్మ, అవి నీకు ఏదైనా అవసరం అయితే నువ్వు తీసుకో, అవసరం లేదంటే వదిలి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. చాలా చాలా? ఇంకేమున్నాయి చూపించండి అందులో. ఆవిడ ఏ వదిలేసరి చూద్దాం. చాలంట ఆవిడకి. షాంపులు వద్దు మాము, తలస్నానం చేయవు కదా? చేస్తాం. షాంపులతో చేయవా? దేంతో చేస్తావు? కుంకుడు. నాకు కొంచెం కుంకుడు వెళ్ళి బాబు, నా జుట్టు ఊడిపోతుంది. అలాగే అక్కడ ఉన్నాయి తెస్తాను. తీసారు. ఇంకెందుకులే అవన్నీ వద్దన్నావు కదా. పప్ప టీ కొండే చింతపండు వద్దులేండి. బిస్కెట్ ప్యాకెట్ షాంపులు ఉన్నాయండి. మమ్మ ఇంకా అవే కదా నీకు కావాల్సినవి? ఇవేం వద్దు కదా? ఏం వద్దండి, అవి వద్దు. సరే, వాటికి వీటికి ఒక 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాను. నీవు ఫంక్షన్ వచ్చింది కదా? ఫంక్షన్ రాలేదు ఇంకా. రాలేదు ఈ నెల? ఓహో, ఒక 500 ఇచ్చి వెళ్ళిపోతాను. 500 లేవు, 5 పైసలు లేవు. సరే, 200 ఇచ్చి వెళ్ళిపోతాను. లేవండి. అయ్యో, మరమ్మ చూడు, 1000 రూపాయలు బియ్యం బస్తానా, 180 రూపాయలు కందిపప్పు. ఈసారి మరి పట్టుకెళ్ళిపోవాలా? మరి పట్టుకెళ్ళిపో. మరి వేసి అందులో అందులో వేసి మరి డబ్బులు లేవంటున్నావు కదా. సరే మా అమ్మ, అయితే పొద్దునే సరదాగా అన్నాను మా అమ్మ, నాకేం డబ్బులేం వద్దు. ఇప్పుడు నవ్వుతుంది కనుక ఉద్యోగం వేస్తాను, నాకు తెలుసండి. ముదిరిపోయారు ఇప్పుడు ముసలోళ్ళు, ముదిరిపోయారు. జోకులు కాదు, పోనీలే కదా అని వదిలేశాను. అదే ఫంక్షన్ టైంకి వచ్చి ఉంటే పట్టుకెళ్ళిపోయి ఉండేదాన్ని 200-300. నెలాఖరు కదా అని ఇస్తాను, నెలాఖరు కదా అని వదిలేశాను. మళ్ళీ ఫంక్షన్ వచ్చాక వస్తాను. నా 200 నాకు ఇచ్చేయాలి. కడుపు నిండా అన్నం తినండి, సంతోషంగా ఉండండి, సరేనా? తీసుకో. మా అమ్మ దగ్గర ఏదో సూట్ కేసు ఉంది, ఓల్డ్ మోడల్ సూట్ కేసు. మా అమ్మ ముట్టుకోవచ్చా? సినిమాల్లో ఎక్కడో చూసుంటాం ఇలాంటి టంకు పెట్టి సూట్ కేసుల్ని కదా. మా ఇంట్లో కూడా ఉండేది. ఇలా అంటే ఇలా వచ్చేదన్నమాట సూట్ కేసు. నేనేం తీయలే. తీయండి. తీయనా? ఇది అలా తీయాలి. వచ్చింది మా అమ్మాయి. సూట్ కేసులో ఏమున్నాయో చూసారా? నేను చిన్నది షాక్ అయ్యాను. ఏటి లేవులే మా అమ్మ. మా అమ్మది ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి. అంతే. ఓకేలే.